చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఈ ఛానల్ నడవబోతుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీ ఫ్రెండ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే కంటెంట్ వచ్చి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి. సో ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు భయ్య. బేసిక్గా సినిమా ఏంటంటే, ఒక సూపర్ స్టార్ ఉంటారు, ఆయనకు ఒక ఫ్యాన్ ఉంటారు. ఆ సూపర్ స్టార్ సినిమాల వల్ల, ఆ సూపర్ స్టార్ డైలాగ్స్ వల్ల, పాటల వల్ల మన ఫ్యాన్ గారి లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్, ఆయన ఓవర్కమ్ అయినటువంటి లిమిటేషన్స్ గురించి ఉంటుంది. ఇంకొక థ్రెడ్ ఏంటంటే, ఆ హీరో గారు ఆల్మోస్ట్ ఫేడ్ అవుట్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటారు. సో ఆయనకి తన ఫ్యాన్ ద్వారా వచ్చే ఇన్స్పిరేషన్. సో ఈ రెండు థ్రెడ్స్ బేస్ చేసుకొని సినిమా తీసినారు. సో ప్లాట్ ఆన్ పేపర్ ఓకే అనిపిస్తుంది, బట్ ట్రీట్మెంటే చాలా నాస్టికంగా అనిపించింది, చాలా లాగ్ అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ థ్రెడ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో సినిమా కాన్సెప్ట్కి ఆ థ్రెడ్స్కి సంబంధమే ఉన్నట్టు అనిపించదు. మోర్ ఓవర్ ఆ రైటింగ్ అంతా కూడా మరీ అమాచ్యురిష్గా, మరీ కన్వీనియంట్గా రాసుకున్నారని ఇలా అనిపించింది. ఇన్ఫాక్ట్ ఈవెన్ ద లవ్ స్టోరీ థ్రెడ్ ఏదైతే ఉందో, అది కూడా ఆ లవ్ స్టోరీకి మనం అసలు కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్లోనే లేదు. లవ్ చేస్తుందో తెలియదు ఇతన్ని, ఎందుకు ఇద్దరి మధ్యలో రొమాన్స్ నడుస్తుందో తెలియదు, ఒక ఇంటర్వెల్ సీన్ కాన్ఫ్రంటేషన్స్ ఉంటుంది, అది ఎందుకు జరుగుతుందో తెలియదు. సో లిటరల్ గా నాకు ఆ లవ్ స్టోరీ కూడా అస్సలు జల్ అయినట్టే అనిపించలేదు. అండ్ ఫ్యాన్ వార్స్, చిన్నప్పుడు మనం కాలేజీల్లో మా హీరో గ్రేట్, మా హీరో కలెక్షన్స్ ఇట్లా ఉంటాయి, ఇవన్నీ కొట్లాడుకునే సీన్లు, తర్వాత ఆడియో క్యాసెట్స్, ఇవన్నీ కొంచెం నాస్టాలజిక్ మూమెంట్స్ లాగా ఉంటాయి. భాగ్యశ్రీ బోర్సే గారు పాపం ఒక 2-3 సీన్లు యాక్ట్ చేస్తున్నారు, అండ్ షీ లుక్స్ వెరీ గుడ్ ఆల్సో. బట్ ఆమె కూడా పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు. రావు రమేష్ గారికి ఒక మంచి సీన్ పడింది, బట్ అగైన్ ఆ సీన్ ఇండిపెండెంట్ గా చూస్తే పర్వాలేదేమో, కానీ సినిమాతో ఇంటిగ్రేట్ చేసి చూస్తే కనుక ఆ సీన్ కూడా పెద్దగా నాకు అంటే పెద్ద ఈ కాన్సెప్ట్ తోటి జల్లినట్టు అనిపించదు. అండ్ బీజిఎం నాకు అస్సలు నచ్చలేదు. బేసిక్గా సినిమాలో ఒక సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుంది, ఈ బీజిఎం కంప్లీట్ గా అసలు దానికి సింక్ ఉన్నట్టే అనిపించదు. అంటే వాళ్ళు ఆ సీన్ అర్థం చేసుకొని బీజిఎం కొట్టినట్టయితే నాకు అనిపించదు. కెమెరా వర్క్ చాలా బాగుంది. సో విలేజ్ బ్యూటీ ఏదైతే ఉందో అంతే చాలా నీట్గా చూపించారు. ఆ వైడ్ యాంగిల్ షాట్స్ కానీ, ఆ విలేజ్ సీనరీస్ కానీ చాలా బాగా చూపించారు. సో కెమెరా వర్క్ ఇస్ వెరీ గుడ్. ఒక సాంగ్ బాగుంది, పిక్చరైజేషన్ సాంగ్ లో రామ్ గారి డాన్స్ బాగుంది. అండ్ పాజిటివ్స్ వచ్చేసి ఓన్లీ రామ్ గారు, ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్ లో ఒక స్మైల్ కనిపిస్తూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. ఉపేంద్ర గారికి ఒక 2-3 సీన్లు ఉంటాయి, బట్ ఓకే. మ్యాక్స్ కూడా ఏందో వేరే థ్రెడ్ నడిపించి ఏమో చేస్తున్నారు, అది కూడా నాకేం పెద్ద నచ్చలేదు. సో ఓవరాల్ గా మూవీ కంప్లీట్ గా ల్యాగ్ ఉంటుంది అండ్ వెరీ కన్వీనియంట్ రైటింగ్, ఎప్పుడు ఏం కావాలంటే జరిగేలాగా రాస్తున్నారు. పాయింట్ ఓకే కానీ, బట్ ఆ పాయింట్ నుంచి సినిమాలో కంటెంట్ అయితే నాకేం అనిపించలేదు. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. సో ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇచ్చే ప్రోత్సాహంతో ఈ ఛానల్ నడవబోతుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.